యూజర్ డీటెయిల్స్ చెప్పారు. యూజర్ డీటెయిల్స్లో ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ గురించి ఎక్కడ కనపడలేదే మాకు. అది ఎక్కడ కనపడిద్ది? హ్యావ్ యూ సీన్ ద ఎక్స్పైరీ డేట్? ఎస్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ సీన్ ద ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎనీ యూజర్ రైట్ నౌ సో ఫార్? హ్యావ్ యూ సీన్? నో. చూడలా. అసలు ఎక్స్పైరీ డేట్ ఎక్కడ చూడలా మీరు ఇంతవరకు. ఒక యూజర్కి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ మీరు ఎక్కడ చూడలే అసలు. మీరు ఏం చూస్తున్నారు? యూజర్కి సంబంధించిన ఐడి చూస్తున్నారు, యూజర్కి సంబంధించిన ఫోల్డర్ చూస్తున్నారు, యూజర్కి సంబంధించిన షెల్ చూస్తున్నారు, కానీ యూజర్ నేమ్ అయినా చూస్తున్నారు, కానీ అసలు యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడో వాడి డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది చూడలేదు. ఓకే ఓకే, మరి యూజర్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలంటే కమాండ్ ఏముంది? అప్పుడు లైనెక్స్ నేను అడిగా, అమ్మా లైనెక్స్, హౌ టు చెక్ ద యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్, హౌ టు చెక్ ద యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్ అని అడిగా. అప్పుడు చెప్పింది కమాండ్, ఏం లేదు నాయన, కమాండ్ పేరు CHAGE అని చెప్పింది. CHAGE. ఆ కమాండ్ ఉపయోగించి ఎల్ అంటే ఏంది? ఏదైతే అతను లాగిన్ నేమ్ ఉందో దాన్ని టైప్ చేయి పక్కన. అప్పుడు బాను, ఓకే, BHANU, బాను, ఈ యూజర్కి సంబంధించిన ఎక్స్పైరీ డీటెయిల్స్ చెప్పు అని అర్థం అనమాట. ఎక్స్పైరీ డీటెయిల్స్ చెప్పు అని అర్థం. ఎక్స్పైరీ డీటెయిల్స్ చెప్పు అని అర్థం. CHAGE-L బాను ఎక్స్పైరీ డీటెయిల్స్ చెప్పు అని అర్థం. ఓకే, ఏం కమాండ్ అది? CHAS. ఈ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. అవును, డిఫరెంట్ కమాండ్స్ ఉపయోగిస్తాం లైనక్స్లో. ఈ కమాండ్ ఉపయోగించి ఇది, ఈ కమాండ్ ఉపయోగించి ఇంకా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ చూడొచ్చా? చూడొచ్చు. అయితే నేనేమంటానంటే చూడండి, ఈ కమాండ్ CHAS-L ఉపయోగించి ఇంకా మనం కొన్ని డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. ఏంటి తెలుసా? అసలు యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు? నెంబర్ 1, ఎక్స్పైరీ ఎప్పుడు అవుతాడు? అసలు యూజర్ పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? పాస్వర్డ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ ఆల్సో. పాస్వర్డ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ ఆల్సో. డేట్, పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ ఆల్సో. అసలు పాస్వర్డ్ ఎప్పుడు మీరు సెట్ చేశారు ఆ డేట్ కూడా. పాస్వర్డ్ మీరు సెట్ చేసిన డేట్, సెట్టింగ్ డేట్ ఎప్పుడు, ఎప్పుడు మీరు పాస్వర్డ్ సెట్ చేశారు, అసలు పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు, యూజర్ ఎక్స్పైరీ డేట్, యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు, పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు పాస్వర్డ్ మీరు ఎప్పుడు సెట్ చేశారు, అసలు పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యే ముందుగా యూజర్కి ఏమైనా వార్నింగ్ మెసేజ్ ఏమైనా మీరు ఇస్తున్నారా? వార్నింగ్ మెసేజ్, వార్నింగ్ మెసేజ్. దట్ మీన్స్ వాట్? వీఆర్ గోయింగ్ టు సెండ్ ఏ వార్నింగ్ మెసేజ్ టు ద యూజర్ సేయింగ్ దట్ హే బాస్, మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని మెసేజ్ పెడుతూ ఉండాలన్నమాట. ఎవరికి? యూజర్కి. ఎందుకు? ఎందుకంటే మనకి యూజర్ పాస్వర్డ్ ఒక 1 year సెట్ చేసామనుకోండి, 1 year, ఆ 1 year తర్వాత అది 6 months అనుకోండి, 6 months తర్వాత పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యిద్ది. కానీ సడన్గా పాస్వర్డ్ని ఎక్స్పైరీ చేస్తే ఇబ్బంది వస్తుంది. అందుకని యూజర్కి ముందే చెప్పాలన్నమాట. ఏమని? అయ్యా యూజర్, ఇదిగో 7 daysలో మీరు యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, దయచేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. వితిన్ 7 days, వితిన్ వీక్లో ఇది జరగబోతుంది. అట్లా 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు వరుసగా మెసేజ్ ఇస్తా. 7 రోజులకు కూడా స్పందించకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది అది, అంతే. అట్లా అనమాట. అంటే 7 daysకి. అలాగే ఇప్పుడు అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఏంటంటే, మీరు ఎయిర్టెల్ వాడుతున్నారు బాస్, అంతే. ఎయిర్టెల్, ఎయిర్టెల్ వాడుతున్నారు. ఎస్. రీఛార్జ్ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే, ఎస్, రీఛార్జ్ ఎండింగ్ డేట్ 31st March. రీఛార్జ్ ఎండ్ అయిపోద్ది 31st Marchకి. అయితే ఎయిర్టెల్ అనేవాడు చాలా తెలివైనవాడు. వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఒక వారం ముందు నుంచే మెసేజ్లు, వార్నింగ్ మెసేజ్లు ఇవ్వటం మొదలు పెడతాడు. వారం ముందు అంటే ఏంది? 31st అంటే దగ్గర దగ్గరగా ఒక వారం అంటే ఇప్పుడు ఒక 23వ తారీఖు నుంచి మొదలు పెడతాడు. 23 ఆర్ 23rd నుంచి మొదలు పెడతాడు అనమాట. ఏమని మొదలు పెడతాడు తెలుసా? అరే ఎయిర్టెల్ కస్టమర్, గుడ్ మార్నింగ్, యువర్ రీఛార్జ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పైర్ వెరీ సూన్, ప్లీజ్ రీఛార్జ్ అంటాడు వాడు. ఎప్పుడు ఎక్స్పైర్ అయింది? 31st March. అంటే నీ రీఛార్జ్ ఎండింగ్ డేట్ని గుర్తు చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎయిర్టెల్ వాడు. ఇదే మెకానిజం ఎస్ ఇక్కడ కూడా ఉంది. పాస్వర్డ్లో కూడా ఇచ్చాడు వాడు. ఎలాగా? ఈ పాస్వర్డ్ అనేది పలానా డేట్లో ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి ఒక వారం ముందు నుంచే మనకి వార్నింగ్ మెసేజ్ స్టార్ట్ చేస్తాడు.
ఆ వారం ముందు నుంచే వార్నింగ్ మెసేజ్ స్టార్ట్ చేయాలంటే మనం లైనెక్స్ తోటి మాట్లాడాలి. అమ్మా 7 days ముందు నుంచే యూజర్కి ఎక్స్పైరీ డేట్ గురించి వార్నింగ్ ఇవ్వు. అలాగే ఎయిర్టెల్కి ఎలాగైతే మనం వార్నింగ్ మెసేజ్లు ఎయిర్టెల్ నుంచి మనకు వస్తున్నాయో ఇక్కడ కూడా వార్నింగ్ మెసేజ్లు 7 days నుంచి వస్తాయి. మనం 7 అని ఇస్తే అంటే వార్నింగ్ మెసేజెస్ సెట్టింగ్స్ మనమే చేయాలా. నేను 7 days కాదు 3 ఇస్తా. అప్పుడు 3 days నుంచి వస్తాయి. అంటే ఎక్స్పైర్ అయ్యే 3 రోజుల ముందుగా మెసేజ్ వస్తుంది అనమాట. ఏంటి వార్నింగ్ మెసేజెస్ ఈజ్ ఈక్వల్ 3 అని నేను ఇస్తే ఈ ఎక్స్పైర్ అయ్యే 3 రోజుల ముందు నుంచే మెసేజ్లు రావటం మొదలు పెడతాయి నాకు. అంతే సింపుల్గా. అలాగే ఎయిర్టెల్ కూడా అదే చేస్తుంది. ఏమని చేస్తుంది? కస్టమర్కి 1 week నుంచి ముందుగానే అంటే కస్టమర్లందరిని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై ద కస్టమర్స్. ఏదైతే 31వ తారీఖు రీఛార్జ్ ఎండింగ్ అవ్వబోతుందో వాళ్ళందరి డేటా కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి వాడికి వెంటనే మెసేజ్ పంపించింది అనమాట. వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళందరికి మెసేజ్ పంపించింది. అరే బాబు ఎప్పుడుకి పంపించింది? అది 3 days ముందుగా పంపిస్తామా మన ఇష్టం, 4 days ముందుగా పంపిస్తామా మన ఇష్టం, 7 days ముందుగా పంపిస్తామా మన ఇష్టం. అట్లా పాలసీ పెట్టుకుంటాం అనమాట. బట్ వీ మస్ట్ సెట్ దిస్ వార్నింగ్ డేట్స్ అంటాం మనం. వార్నింగ్ మెసేజెస్, వీటినే మనం వార్నింగ్ మెసేజెస్ అంటాం. మీకు అదే వార్నింగ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అట్లా అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా. అదే కాకుండా మీకు ఈజీగా ఇవి వార్నింగ్ మెసేజ్లు ఎలా సెట్ చేయాలనేది కూడా మనం చూపించచ్చు, నో ప్రాబ్లం. అది పాస్వర్డ్కి సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ కూడా. యూజర్ పాస్వర్డ్ రిలేటెడ్ థింగ్స్. So can you set the user expiry date? Yes, I can set the user expiry date. Okay. Can you set the user password expiry date? Yes, I can set the user password expiry date. Can you set the warning message dates? Yes, I can set the warning message dates also. Warning message days set చేయొచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు, పాస్వర్డ్ ఎక్స్పైరీ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ చేయొచ్చు మనమే, మొత్తం మనమే చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమేమైనా అవుతుందా? బట్ ఈ విషయాలన్నీ మనకి ఎక్కడుంటాయి, ఎలా తెలుసుకోవాలి? అది ఎవరు చెప్తారు ఆన్సర్? ఈ విషయాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి, ఎట్లా తెలుసుకోవాలి? హౌ షుడ్ ఐ నో దిస్ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ కనపడతాయి, నేను ఎలా తెలుసుకోవాలి చెప్పండి? షాడో ఫైల్. ఇప్పుడే వచ్చావా ఇంకొమ్ము తీసి? చందు ఇదిగో, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇదిగో CHAH అని టైప్ చేసి ఏ యూజర్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాడి లాగిన్ నేమ్. ఎస్, నేను బాను యూజర్ తెలుసుకోవాలనుకుంటే బాను, అంతే. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ నువ్వు రాసి ఎగ్జిక్యూషన్ చేసావో వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు, పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు మినిమం పాస్వర్డ్ ఏజ్ ఎంత, మ్యాక్సిమం పాస్వర్డ్ ఏజ్ ఎంత, అసలు వార్నింగ్ మెసేజ్లు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏదది? CHAH-L బాను. యాక్చువల్గా CHAH-L మహేష్ గురించి తెలుసుకోవచ్చు. అట్లా అనమాట, మహేష్ గురించి తెలుసుకోవచ్చు. క్లియరా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా కొంచెం? ఎస్ బాను, అర్థమవుతుందా బాను? అర్థమవుతుంది సార్. ఎస్ ఓకే రైట్. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి కూడా అర్థమవుతుందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్, చందు, మహేష్, అర్థమవుతుందా? ఓకే రైట్. సరే, యాక్చువల్గా ఇవన్నిటిని చక్కగా నేర్చుకుంటే మీరు ఈజీగా సెట్ అయిపోతారు, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు అనుకోని, ఇంకేం లేదు. నథింగ్ ఈజ్ దేర్. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. రైట్, ఓకే. వీటితో పాటు ఇంకా మనం సింపుల్గా అసలు ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, యూజర్ని నేనే తయారు చేశా. ఎందుకు? దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇతన్ని అసైన్ చేయడానికి డైరెక్ట్గా ఈ యూజర్కి ఒక యూజర్ నేమ్ తయారు చేశా. రైట్. ఒక పాస్వర్డ్ కూడా ఇచ్చా. రైట్, బాగుంది. మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు.
ఓకే, యూజర్ ఎవరు? ఎస్ చందు అనుకోండి. ఆయనకి పాస్వర్డ్ 123 ఇచ్చా. ఈయన ఇక మన ప్రాజెక్ట్లో పనిచేస్తాడు అనమాట. ఇక రైట్, పనిచేస్తున్న క్రమంలో సింపుల్గా అతను ఏం చేశాడంటే రిజైన్ చేసి పడేశాడు. ఈ కంపెనీ వద్దు, ఈ ప్రాజెక్ట్ అయితే ఏ నాన్ సెన్స్ అని రిజైన్ చేసేసాడు, బయటకు వెళ్ళిపోయాడు. రిజైన్ చేసి బయటికి వెళ్తున్న వ్యక్తికి యూజర్ నేమ్ అలాగే ఉంచడం మంచిదా? నో, మంచిది కాదు. యూజర్ నేమ్ ఉంచితే ఏమైంది సార్? ఏమైంది? ఎందుకు? వేస్ట్ కదా. బట్ ఐ వాంట్ టు డిలీట్ ద యూజర్. ఐ వాంట్ టు డిలీట్ ద యూజర్. ఈ యూజర్ని డిలీట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే ఓకే, ఎందుకు? రిజైన్ చేసేసాడు, బయటకు కూడా వెళ్ళిపోయాడు. ఇక ఎందుకు? ఈ యూజర్తో నాకు సంబంధంలా. ఓకే, మరి యూజర్ని డిలీట్ చేయాలంటే ఆప్షన్ ఇచ్చాడు, కమాండ్ ఇచ్చాడు వాడు. దాని పేరే యూజర్ డెల్. యూజర్ డెల్ అంటే ఏంటంటే యూ కెన్ రిమూవ్ ద యూజర్, యూ కెన్ డిలీట్ ద యూజర్. యూజర్ డెల్ కమాండ్ తోటి. యూజర్ డెల్, USERDEL. User del is a command which is used to delete the users. ఇమీడియట్గా యూజర్స్ని మనం డిలీట్ చేయొచ్చు. అంటే ఏ యూజర్నైనా సరే నీ ఇష్టం. ఎస్ అంటే ఎలా రాయాలి స్టేట్మెంట్? ఏం లే, యూజర్ డెల్ అని రాయి. ఓకే ఓకే, తర్వాత ఏ యూజర్ని డిలీట్ చేస్తావు? బాను. అప్పుడు ఏమైంది సార్? బాను యూజర్ డిలీట్ అయిపోతాడు. యూజర్ డెల్ రాయి. ఏ యూజర్ని డిలీట్ చేస్తావు? ఎస్ మహేష్ రాసి, మహేష్. యూజర్ డెల్ రాసి ఎస్ చందు. ఎట్లా అనమాట యూజర్స్ని డిలీట్ చేయొచ్చు 1 by 1. అంతే కదా, అందరిని ఎందుకు చేస్తాం? ప్రాజెక్ట్లో ఎవరో ఒకళ్ళే రిజైన్ చేస్తారు, వాళ్ళని డిలీట్ చేసి పడేస్తాం, అంతే సింపుల్గా. మిగతా వాళ్ళని అలాగే అలాగే రిమైన్ సేమ్. ఎస్ ఎస్, అలాగే ఉంచుతాం. ఆ యూజర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఇదంతా మనం డైలీ లైఫ్లో ఉపయోగించే అంటే పని చేసే పని అన్నమాట. డైలీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసి చక్క పెడతా ఉంటాం. ఇదే మనం చేసే వర్క్, అంతే సింపుల్గా. రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అట్లా అనమాట. ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. అయితే మనం ఎలాగా కోర్సు నేర్పిస్తాం మీకంటే అప్ టు కనీసం ఒక 6 to 7 years ఎక్స్పీరియన్స్ లెవెల్స్కి రీచ్ అయ్యే సబ్జెక్టు మీకు నేర్పిస్తాం అనమాట. అంటే ఫ్రెషర్ సబ్జెక్ట్ కాదా ఏంది? ఇది ఫ్రెషర్స్ కాదు. ఈ సబ్జెక్ట్ అంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టే. ఆ సబ్జెక్ట్నే నువ్వు ఫ్రెషర్గా ఎక్సలెంట్గా అర్థం చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. అదే విషయం ఆడ. అంటే మనం కోర్స్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది. ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఏమి ఉండవు. నో, ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని కోర్సులు చెప్తే ఏమైందంటే ఎవరికి పనికిరాదు. ఫ్రెషర్కి పనికిరాదు, అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి పనికిరాదు. ఎంసెట్ పేపర్ చదువుతాం, పరీక్ష రాస్తాం, బయటకు వస్తాం, ర్యాంక్ వచ్చింది, అట్లా అయింది అనమాట పరిస్థితి. అట్లా చేస్తే ఐటీలో పనిచేయదు అనమాట. మనం అకాడమిక్, అది అకాడమిక్. కాబట్టి ఎక్స్పీరియన్స్ లెవెల్స్లో రీచ్ అయ్యే ఈ సబ్జెక్ట్ అంతా మళ్ళీ మీరు వీడియోలు చూసి మళ్ళీ మీరు నోట్స్ రాసుకోగలిగి మళ్ళీ మీరు అది చేయగలిగితేనే అద్భుతం. అదర్వైజ్ ఇది అసలు దేనికి పనికిరాదు కూడా ఈ సబ్జెక్టు. అట్లా. సరే, యూజర్ డెల్ అనే కమాండ్ ఉపయోగించి మనం డిలీట్ ద యూజర్. డిలీట్ ద యూజర్. సరే, బాగుంది సార్. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. ఎస్, యూజర్ని తయారు చేస్తాం. యూజర్ తయారు చేసాం, యూజర్ యాడ్ కమాండ్తో తయారు చేసాం. సరే సార్, అప్పుడు యూజర్ యాడ్ అని రాసి, యూజర్ యాడ్ అని రాసి బాను అని రాశాను సార్. రైట్, యూజర్ తయారైపోయాడు. మరి బాను అనే యూజర్ తయారైన తర్వాత ఎస్, యూజర్ నేమ్ ఇస్ వాట్? బాను. రైట్ రైట్, యూజర్ నేమ్ బాను తయారయ్యాడు. సార్ దానికి యూజర్ ఐడి ఉంటుందా? ఐడి కూడా ఉంటుంది. ఓకే ఓకే, యూజర్ ఐడి ఉంటుందా? ఐడి ఉంటుంది. ఐడి ఏంది? 1001. రైట్. ఆహా, యూజర్ ఫోల్డర్ ఉంటుందా? ఎస్ ఎస్, యూజర్ ఫోల్డర్ కూడా ఉంటుంది. దాని యూజర్ ఫోల్డర్ పేరు ఏంది ఫ్రెండ్స్? బాను. ఓకే, యూజర్ ఫోల్డర్ పేరు కూడా బానే. మరి షెల్ ఉంటుందా? షెల్ కూడా ఉంటుంది. షెల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అదేంది? ఇది బ్యాష్. రైట్, బాగుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా సార్? అవును. యూజర్ ఎక్స్పైరీ డేట్ అవి కూడా ఉంటాయి. ఓకే, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది అనుకో. అతను నెవర్ ఎక్స్పైర్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇఫ్ ఐ డిలీట్ ద బాను యూజర్ వాట్ హ్యాపెన్స్? చెప్పండి మీరే. ఎస్, అది ఇక్కడ క్వశ్చన్. యూజర్ని తయారు చేసిన వెంటనే యూజర్ నేమ్ వస్తుంది, యూజర్ ఐడి వస్తుంది, యూజర్ ఫోల్డర్ వస్తుంది, షెల్ వస్తుంది, ఎక్స్పైరీ డేట్ కూడా వస్తుంది. ఇఫ్ ఐ డిలీట్ ద యూజర్ వాట్ హ్యాపెన్స్? అది క్వశ్చన్. ఇఫ్ ఐ
delete the user, delete the Banu user, what happens? బాను యూజర్ని డిలీట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, బాను యూజర్ని డిలీట్ చేస్తే ఎట్లా, ఏ కమాండ్ తోటి, యూజర్ డెల్ ఐఫన్ RF. సారీ యూజర్ డెల్ తర్వాత బాను, ఇలా ఇలా మనం డిలీట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది ఈ స్టేట్మెంట్ వల్ల అంటే, యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ వల్ల మనకు జరిగేది ఏమంటే, యూజర్ డిలీట్ అవుతాడు, ఐడి డిలీట్ అవుతుంది, షెల్ మొత్తం అయిపోతుంది, కానీ యూజర్ ఫోల్డర్ మాత్రం అలాగే ఉంటుంది. ఓకే ఓకే, యూజర్ ఫోల్డర్ రిమైన్స్ సేమ్. ఏం సార్, యూజర్ ఫోల్డర్ అలాగే ఉంటుంది? అలాగే ఉంటుంది. ఏ స్టేట్మెంట్ వల్ల? యూజర్ డెల్ బాను అనే స్టేట్మెంట్ వల్ల. ఓకే ఓకే, సో అందుకోసం ఇప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలా? యూజర్ డెల్ రాస్తాడు ఇంటర్వ్యూలో, తర్వాత యూజర్ నేమ్ రాస్తాడు ఇంటర్వ్యూలో. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్, ఎక్సెప్ట్ యూజర్ ఫోల్డర్ ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్. ఎక్సెప్ట్ యూజర్ ఫోల్డర్ అంటే బాను అనే యూజర్ ఫోల్డర్ తప్ప మిగతాదంతా డిలీట్ అవుతుందని చెప్పాలి ఎక్కడ? ఇంటర్వ్యూలో. అప్పుడు వాడికి అర్థమైద్ది. సపోజ్ మీరు అలా చెప్పకుండా యూజర్ డెల్ బాను అని అన్నప్పుడు ఆన్సరు ఎస్ బాను యూజర్ విల్ బి డిలీటెడ్ అన్నారు అనుకో, వాడికి అర్థం కాదు. అర్థం కాకపోగా నీకు సబ్జెక్ట్ తెలియదేమో అని ఫీల్ అవుతాడు ఆయన. మీరు చెప్పిన మాట బాగానే ఉంది, యూజర్ డెల్ అంటే బాను డెల్ ఈజ్ డిలీట్ అవుతాడు, బట్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వెదర్ యూ డోంట్ నో ఆర్ నాట్, దే డోంట్ నో. దాట్స్ వై ప్లీజ్ ట్రై టు explore, elaborate your answer like, yes boss, whenever I use user del command, user del like say user del banu, except user folder everything will be removed ante, everything will be removed. ఇందాక చెప్తున్నారు ఎవరని, ఆర్ 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 అంటే ఏం తెలుసా? రెండో ఆప్షన్ అది, ఇదే. ఇప్పుడు యూజర్ డెల్ రాసి, ఓకే, ఐఫోన్ ఆర్ రాసి బాను అని రాశాను అనుకో, ఇప్పుడు వెంటనే యూజర్ డెల్ రాసి ఐఫోన్ రాసి బాను రాస్తా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరిగిద్ది అంటాడు వాడు. ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరగదనైనా, ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్ అంతే. ఇక ఫోల్డర్ లేదు, ఐడి లేదు, నేమ్ లేదు, ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పాలా. యూజర్ ఫోల్డర్ ఆల్సో విల్ బి రిమూవ్డ్ అని చెప్పాలా. యూజర్ డేటా ఆల్సో విల్ బి రిమూవ్డే. మొత్తం ఇక లేదు కదా, ఫోల్డర్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు నీ ఆప్షన్ అనమాట. వాళ్ళు చెప్తారు, బాబు యూజర్ మాత్రమే డిలీట్ చేయి, ఫోల్డర్ అలాగే ఉంచు. ఆ ఫోల్డర్లో ఆ యూజర్ తయారు చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఫైల్స్, కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా, వాటిని నెక్స్ట్ ఫోల్డర్లోకి కాపీ చేద్దాం. ఓకే ఓకే, కాపీ. మరి సార్ కాపీ అనేది ఎలా చేయాలి సార్? హౌ టు కాపీ ద డేటా ఫ్రమ్ వన్ ఫైల్ టు వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. ఓహోహో, మళ్ళీ కాపీ అనేది వచ్చిందా? ఎస్ కాపీ వచ్చింది. ఎస్,